నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుడా ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ నుడా అధికారులకు సూచించారు. శనివారం నెల్లూరు నగరంలోని వేదాయపాలెం గాంధీనగర్లో గల నుడా కార్యాలయంలో నుడా అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆనంద్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నుడా వైస్ చైర్మన్ సూర్యతేజ, నుడా అథారిటీ సభ్యులు హాజరయ్యారు. There are 7 vehicles are required for smooth running of the NUDA activities as details are given below. 1 Chairman sir, 2 Vice Chairman sir, 3 Secretary sir, 4 Chief Planning Officer, 5 Planning Officer, 6 Executive Engineer, 7 Office Purpose. The matter is placed before the authority for approval for hiring of 7 vehicles as per UMS number 87, Finance Department dated 1st June 2017. Related to any legal disputes raised in NUDA. Monthly revenue of rupees to be decided by the authority, sir. NUDA అనేది ఎక్స్టెండ్ అవుతూ నియర్లీ 9 జీవోస్లో ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది సార్. ఫస్ట్ 2 జీవోస్లో ఏదైతే జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ వరకు అగ్రిమెంట్ అయి ఉన్నారు సార్. సో ఇప్పుడు ప్రెసెంట్ పార్ట్ ఆఫ్ దట్ జ్యూరిస్డిక్షన్ ఈస్ కవర్డ్ ఇన్ NUDA సార్. సో ఆల్రెడీ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కూడా we were discussing that only. ఒకవేళ వైలేషన్ ఫ్రమ్ దేర్ పార్ట్ అయితే మాత్రం మీరు ఒకవేళ మీరు చెప్పినట్టు చేయగలుగుతారంటే జరిగినటువంటి ఈ మీటింగ్ చాలా ఒక మంచి మీటింగు అర్బన్ డెవలప్మెంట్. ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు, ప్రజా కలెక్టర్ గారు దీనికి రావటం, ప్రతి అంశం ఆయన చూసి దీన్ని ఎలా చేయాలి అని మాకు ఐడియా ఇవ్వటం, దాన్ని ఆమోదించడం జరిగింది. అలాగే మాకు ఒక మంచి వీసీ గారు దొరకటం కూడా నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మంచి స్టాఫ్ ఉంది మాకు. అందరూ కలిసి ఒక మంచి ఎజెండా ఆమోదించారు. 21 అంశాలు. 21 అంశాల్లో ఒక ఎంఏజీ లేఅవుట్లు అంటే గవర్నమెంట్ తరఫున మా నుడా తరఫున లేఅవుట్లు ఒక అందరికి కూడా తక్కువ రేట్లకి, అదే రకంగా ఎంప్లాయీస్కి కూడా డిస్కౌంట్ ఇచ్చేటటువంటి ఒక పద్ధతి పెట్టి, అదే రకంగా ప్రజలకు అందుబాటులో లేఅవుట్లు ఎక్కడంటే అక్కడ ఈరోజు మేము చెప్పేది అన్అప్రూవ్డ్ లేఅవుట్ కొనొద్దని చెప్తున్నాం. ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఇంటి పర్మిషన్లు రావు. అలా కాకుండా ఎక్కడైతే నుడా అప్రూవల్ ఉంటుందో, ఎక్కడైతే గవర్నమెంట్ అప్రూవల్ ఉంటుందో అక్కడే కొనాలని చెప్పి. అలాగే ముఖ్యంగా మేము చెప్పింది ఏంటంటే, ఇప్పుడు జిల్లాలో మొత్తం విలేజ్ సెక్రటరీలు ఉన్నారు. వాళ్ళకి ఇంకా కూడా ఈ డెవలప్మెంట్ గురించి ఒక అవగాహన లేదు, నుడా గురించి. వాళ్ళందరినీ పిలిచి కూడా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాలని చెప్పి కలెక్టర్ గారు, మా వీసీ గారు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అదే రకంగా కూడా ఎక్కడన్నా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే ఏమైనా వాళ్ళకి పీపీ మోడల్లో చేయాలన్నా, బట్ మాకు డబ్బు ఉంటే డబ్బు చెల్లించి అది కొనుక్కొని వాటిని వేసేటటువంటి శక్తి ఉన్నప్పుడు అవి కూడా వేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకటి వీటిలో ముఖ్యమైన అంశం, ఎవరైనా అన్అప్రూవ్డ్ లేఅవుట్లో మా గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైనా కానీ ఆక్రమించుకొని వేసినా, అదే రకంగా కాలువ పక్కన బఫర్ జోన్ వదలకుండా లేఅవుట్ వేసినా ఆ స్థలాన్ని నిర్దాక్షిణ్యంగా మేము దాన్ని తీసుకోవడం జరుగుతుంది నుడా. అదే రకంగా ప్రజలకు ఇబ్బంది పడే అంశాల్లో మేము తోడ్పడతాం. అదే రకంగా ఈరోజు వచ్చినటువంటి ఒక నెల్లూరు జిల్లా ఏ ప్రాంతం అయినా మేము ప్రేమిస్తున్నాం. ఐ లవ్ నెల్లూరు అనేది ప్రతి అంగళ్ళలో ప్రతి దగ్గర గవర్నమెంట్ ఆఫీసులో ఉండాలని చెప్పి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫీసులు కూడా కలెక్టర్ గారు దాన్ని ట్రై చేస్తున్నారు. అదే రకంగా స్కూల్లో వాటిల్లో కూడా నుడా మేమే బోర్డు పెడతాం, వీసీ గారు మేము అనుకున్నాం. అది చెప్పి ఐ లవ్ అంటే ఏ ఊరికి ఆ ఊరు, ఐ లవ్ నెల్లూరు, ఐ లవ్ సర్వేపల్లి, ఐ లవ్ అలా ఏ కాన్స్టిట్యున్సీ, ఐ లవ్ కోవూరు, ఐ లవ్ నెల్లూరు రూరల్, అట్లా బోర్డు పెట్టి చేయాలనుకున్నాం. నెల్లూరుని అర్బన్ డెవలప్మెంట్ని ఒక మంచి ఒక స్టేట్లోనే నెంబర్ 1 తేవాలనేటువంటి మా కోరిక ఉంది. దీని ఆదాయ వనరులు పెంచి, దీని బడ్జెట్ని పెంచి స్టేట్లోనే మా వీసీ గారి సారథ్యంలో, మా స్టాఫ్ సారథ్యంలో, జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో, మంత్రి నారాయణ గారి నాయకత్వంలో దీన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తామని కూడా తెలియజేస్తాం. ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మీటింగ్ని కన్వే చేయడం జరిగింది. గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, చైర్మన్ గారు, నుడా సిబ్బంది, అలానే అథారిటీ మెంబర్స్ అందరూ కూడా, అంటే వివిధ శాఖల నుంచి, ఆర్ఎండ్బి నుంచి కానీ, ఇరిగేషన్ దగ్గర నుంచి కానీ, టూరిజం ఆఫీసర్స్ కానీ, అలానే డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ కానీ, జాయింట్ సెక్రటరీస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, డిప్యూటీ సెక్రటరీ కానీ, అలా 11 మంది అథారిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మీటింగ్ జరపడం జరిగింది. దీంట్లో
మన ఈ సంవత్సరానికి సంబంధించి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేసే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అంటే లేఅవుట్స్ డెవలప్మెంట్ గురించి కానీ అలానే జిల్లాలో ఎక్కడెక్కడైతే కొత్తగా మనం ప్రజలకి అందుబాటులో లేఅవుట్స్ని తీసుకురావడానికి నుడా చేసే వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా అథారిటీ ముందు ప్లేస్ చేసి దాని గురించి చర్చించడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, చైర్మన్ గారు, అందరి సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు దాని మీద డెసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అలానే ఈ సంవత్సరం బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ని కూడా అథారిటీ మీటింగ్లో ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ అథారిటీ మీటింగ్లో ఇంపార్టెంట్ ఏవైతే మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది.